నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లిలో 1,51,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లు, సీసీ డ్రైన్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జెన్ని రమణయ్య, స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆరవ శ్రీనివాసులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయినటువంటి వేళ, వాటిని ప్రారంభిస్తున్నటువంటి వేళ నాకు అవకాశం కల్పించిన మా కోటరెడ్డి సోదరులిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు పిలిచి ఆహ్వానించడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద దొడ్డ మనసు ఉండాలి. ఆ మనసున్న సోదరులు మా కోటరెడ్డి సోదరులు. శ్రీధరన్న ఏది చేసినా హైలైటే. దానికి తోడు మా గిరన్న చేరాడు. ఇప్పుడు మీ రూరల్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యేలు, మీకు 2 ఎమ్మెల్యేలు పని జరుగుతుంది. ఇక్కడ అన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పని జరిగితే ఈ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టం. నిజంగా ఇటువంటి నాయకుడు వెనక నడవాల్సినటువంటి కర్తవ్యం ఈ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ ఉంది. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, మా తమ్ముడు కూడా ఉండుంటే నాకు కూడా బాగుండేమోనని. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, వాడిని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు, హక్కులు చేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎనలేని మెజార్టీని ఇస్తున్నారు. ఈరోజు ఇటువంటి వ్యక్తులను మీరు ఇంకా రావాలని, వారు కూడా రాబోయే కాలంలో డీలిమిటేషన్ జరుగుతుంది. ఒకవైపున అన్నని, ఇంకొక వైపున తమ్ముడిని కూడా మీరు ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గిరిలో ఫైర్ ఉంది, చెయ్యాలనే తపన ఉంది, ఫ్యాషన్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి నాయకత్వంలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఇటువంటి ప్రోగ్రాంకి నన్ను పిలిచి, నన్ను హక్కును చేర్చుకుని, నన్ను గౌరవించినందుకు ఈ 3 డివిజన్ల ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవానికి చేసిన కావలి శాసనసభ్యులు, సోదర సమానులు ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈ ప్రారంభోత్సవానికి చేసిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రజల పక్షాన కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరుస్తూ, ఆ సంక్షేమ పథకాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించేటట్లు కూడా అందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలైనా రాబో 2029 అయినా 10కి 10 ఇచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కూటమి నాయకులను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అందరం ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులతో అందరం కూడా అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పనులు నడిచేదానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, వీళ్ళిద్దరికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.